హాయ్ స్టూడెంట్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ వాణి ఎస్ఏ మ్యాథ్స్. వెల్కమ్ బ్యాక్ టు మ్యాథ్స్ బేసిక్స్ విత్ వాణి. ఈ రోజు క్లాస్ లో మనం 8th క్లాస్ లో ఫస్ట్ చాప్టర్ అయిన రేషనల్ నెంబర్స్ గురించి ఒక కథ రూపంలో చెప్పుకుందాం. అనగనగనగా రేషనల్ నెంబర్స్ అనే ఒక పెద్ద రాజ్యం ఉంది. మరి ఆ రాజ్యంలో ఎవరెవరు ఉంటారు? న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, హోల్ నెంబర్స్ ఉంటాయి, ఇంటిజర్స్ ఉంటాయి, అండ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, అండ్ డెసిమల్స్ ఉంటాయి. ఇంకా P/Q ఫామ్ లో ఉన్న నెంబర్స్ అన్ని కూడా మనకి రేషనల్ నెంబర్స్ లో ఉంటాయి. సో P/Q ఫామ్ లో రాసే నెంబర్స్ అన్నిటినీ కూడా మనం రేషనల్ నెంబర్స్ అని అంటాం. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఉంది. అదేంటంటే Q నాట్ ఈక్వల్ టు 0, అంటే డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు. అండ్ ఇక్కడ చూస్తే మరి 1, 2 కూడా రేషనల్ నెంబర్స్ P/Q ఫామ్ లో లేవు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం 2ని మనం 2/1 అని రాయొచ్చు, అంటే డినామినేటర్ 1 గా రాయొచ్చు. అండ్ 0 కూడా అంతే, 0ని ఏ నెంబర్ తో డివైడ్ చేసినా 0నే వస్తుంది కదా. సో మనం డినామినేటర్ గా ఏ నెంబర్ అయినా సరే రాసుకోవచ్చు. సో P/Q ఫామ్ లో ఉన్న నెంబర్స్ అన్ని కూడా ఏమంటాము? రేషనల్ నెంబర్స్ అని అంటాం. అయితే ఈ రేషనల్ నెంబర్స్ అనే రాజ్యంలో రాజుగారికి 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. వీళ్ళు 4 కూడా రేషనల్ నెంబర్స్ రాజుగారికి కొడుకులు. అయితే వాళ్ళ నాన్నగారు ఒక రోజు ఏం చెప్పారంటే 4 కొడుకుల్ని పిలిచి, మీకు నేను కొన్ని టెస్టులు పెడతాను, అవి ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఈ రాజ్యం ఇచ్చేస్తానని చెప్పారు. సో ఆ టెస్ట్లు ఏంటి నాన్నగారు అని చెప్పి 4 కొడుకులు అడిగారు అన్నమాట. సో ఇక్కడ రాజుగారు ఏం చెప్పారంటే, మీకు నేను 3 టెస్టులు పెడతాను కదా, ఒక్కొక్కరు వచ్చి ముందు కంప్లీట్ చేయండి, ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం. మరి అందులో ఫస్ట్ టెస్ట్ ఏంటి నాన్నగారు అని వాళ్ళ కొడుకులు అడిగితే ఏం చెప్పారంటే క్లోజ్డ్ ప్రాపర్టీ. సో ఈ క్లోజ్డ్ ప్రాపర్టీ అనే ఫస్ట్ టెస్ట్ ని 4 కూడా పాస్ అవుతారో లేదో చూస్తాం. సో ఎవరైతే పాస్ అవుతారో వాళ్ళు నెక్స్ట్ టెస్ట్, అంటే 4 కొడుకు కూడా 3 టెస్ట్లు పెడతారు, ఎవరు గెలిస్తే వాళ్ళదే రాజ్యం. ఇప్పుడు క్లోజ్డ్ ప్రాపర్టీ అనేది ఫస్ట్ టెస్ట్ అన్నమాట. ఆ ప్రాపర్టీని ఎవరెవరు ఫాలో అవుతారు అనేది చూడాలి. మరి ఫస్ట్ పెద్ద కొడుకు ఎవరు? ఎడిషన్. ముందు ఎడిషన్ వచ్చిందనమాట. ఫస్ట్ నేను చేస్తా అనుకుంటూ ఎడిషన్ వచ్చింది. ఎడిషన్ రాగానే వాళ్ళ నాన్నగారు ఏం చెప్పారంటే, నువ్వు ఏదైనా 2 నెంబర్స్ తీసుకో, నీకు నచ్చిన రేషనల్ నెంబర్స్ ని 2 తీసుకో, అది 2 యాడ్ చేయి. నీ లక్షణం ఏంటి? యాడ్ చేయడమే కదా, యాడ్ చేయి. తిరిగి మళ్ళీ రేషనల్ నెంబరే వచ్చిందంటే నువ్వు గెలిచినట్టే అని చెప్పారనమాట. అప్పుడు వెంటనే ఎడిషన్ ఏం చేసింది? ఏవో 2 నెంబర్స్ అనేది తీసుకుంది. ఈ 2 నెంబర్స్ తీసుకుంటే అప్పుడు ఏం చేయాలి? కండిషన్ ఏంటి? 2 కూడా ఎడిషన్ చేయాలి. 2/5 ప్లస్ 5/3. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 కూడా డినామినేటర్స్ ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతాయా? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 2 కూడా ఒకే టేబుల్లో మనకి డినామినేటర్స్ రావు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఆ 2 డినామినేటర్స్ కూడా మల్టిప్లై చేసి అదే ఎల్సిఎం గా తీసుకోవాలి. సో 5 3 ఏమవుతుంది? ఎల్సిఎం 15. ఎందుకంటే 2 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్టయితే 2 ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వవు, కాబట్టి 2 మల్టిప్లై చేసి 15 మనం ఎల్సిఎం గా తీసుకుంటాం. ఇప్పుడు అండ్ చూడండి, ఇది 2 ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవ్వలేదు కదా. ఇలాంటప్పుడు మనం ఈ రేషనల్ నెంబర్స్ ని ఎడిషన్ చేయడానికి బటర్ఫ్లై మెథడ్ అనేది వాడతాం. అంటే దాని అర్థం ఏంటంటే క్రాస్ గా మల్టిప్లై చేయాలి. 2 3 ఏమవుతుంది? 6. మధ్యలో సింబల్ ఏముంది? ఎడిషనే కదా. ప్లస్ 5 5 ఏముంది? 25. ఇప్పుడు 25 ని 6 ని ఎడిషన్ చేసినట్లయితే మనకి ఏమొస్తుంది? 31/15. మరి 31/15 అనేది P/Q ఫామ్ లో ఉంది కదా, అండ్ Q నాట్ ఈక్వల్ టు 0 కదా, అండ్ న్యూమరేటర్ డినామినేటర్ 2 కూడా మనకి ఇంటిజర్స్ అవ్వాలి. సో రేషనల్ నెంబర్ చెప్పిన కండిషన్స్ అన్ని ఫాలో అవుతుంది.
కాబట్టి ఇది రేషనల్ నెంబర్ అయిందనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఏబి అనే రెండు రేషనల్ నెంబర్స్ ని తీసుకున్నట్లయితే ఏ ప్లస్ బి కూడా ఏమైంది, రేషనల్ నెంబర్ అయ్యింది. సో ఎడిషన్ అనేది క్లోజ్డ్ ప్రాపర్టీని గెలిచినట్టే. దేర్ఫోర్ ఎడిషన్ ఈజ్ క్లోజ్డ్ ఫర్ రేషనల్ నెంబర్స్. ఎందులో గెలిచింది, రేషనల్ నెంబర్స్ లో గెలిచింది. కాబట్టి ఎడిషన్ అనేది మనకి రేషనల్ నెంబర్స్ లో క్లోజ్డ్ ప్రాపర్టీ అవుతుంది అన్నమాట. సో ఎడిషన్ చాలా హ్యాపీగా వెళ్ళింది. నెక్స్ట్ ఎవరు వచ్చారంటే సబ్ట్రాక్షన్ వచ్చిందన్నమాట. ఇప్పుడు సబ్ట్రాక్షన్ కూడా క్లోజ్డ్ ప్రాపర్టీ అవుతుందో లేదో చూద్దాం. ఇప్పుడు సబ్ట్రాక్షన్ వచ్చిందన్నమాట. భయపడుతూ క్లోజ్డ్ ప్రాపర్టీ ఎలాగైనా గెలవాలి అనుకుంటూ. సో ఇప్పుడు కూడా రాజుగారు ఏం చెప్పారు, నువ్వు కూడా ఏదైనా 2 నెంబర్స్ తీసుకో, అవి రెండు కూడా ఒక దాంట్లో నుంచి ఒకటి సబ్ట్రాక్ట్ చెయ్యి, వచ్చిన ఆన్సర్ రేషనల్ నెంబర్ అయితే నువ్వు కూడా గెలిచినట్టే అని చెప్పారన్నమాట. సో అప్పుడు కూడా సబ్ట్రాక్షన్ ఏం చేస్తుంది, ఏదైనా 2 నెంబర్స్ తనకు నచ్చినవి తీసుకోమన్నారు కదా, సరే అని చెప్పి 3/5 తీసుకుంది. అండ్ b ఈజ్ ఈక్వల్ టు 7/5 తీసుకుంది. సో రెండు డినామినేటర్స్ ఒకేలా ఉన్నవి సెలెక్ట్ చేసుకుంది. మన ఇష్టం, ఏవైనా సరే మనం రేషనల్ నెంబర్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు రాజుగారు ఏం చెప్పారు, సరే అమ్మ a - b చెయ్యి అని చెప్పారు. సరే నాన్నగారు చేస్తానని చెప్పింది. 3 - 5/7 - 5. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు నెంబర్స్, రెండు ఫ్రాక్షన్స్ ఆర్ రేషనల్ నెంబర్స్ ని ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేసినప్పుడు ఫస్ట్ మన కళ్ళు ఎప్పుడు ఎక్కడ ఉండాలి, డినామినేటర్ మీద ఉండాలి. డినామినేటర్ ఈక్వల్ గా ఉందా, అది లైక్ ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ రేషనల్ నెంబర్స్ అవుతాయి. ఒకవేళ వేరుగా ఉన్నాయా, వాటికి మనం ఎల్సిఎం అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ రెండు కూడా ఈక్వల్ గానే ఉన్నాయి కదా, సో రెండింటి బదులు 1 నెంబర్ ని మనం వేసుకోవచ్చు. అంటే 5 కి 5 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసినట్టయితే 5 వస్తుంది అనమాట. ఇప్పుడు పైన న్యూమరేటర్స్ ఏవైతే ఉన్నాయో అవి సబ్ట్రాక్షన్ చేయండి. 3 మధ్యలో సింబల్ ఏముంది, -7. ఇప్పుడు చూడండి ఇది ఎలా చేయాలి. చూడండి ఇక్కడ 3 ముందు సింబల్ ఏమి లేదంటే ఏమున్నట్టు, ప్లస్. ఇక్కడ మైనస్ ఉంది. సో ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అయితే మనం ఏం చేస్తాము, సబ్ట్రాక్షన్ చేసి పెద్దదాని సింబల్ ఏముంటే అది వేస్తాం అన్నమాట. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది కాబట్టి 7 లో నుంచి 3 తీసేయండి. 7 లో నుంచి 3 తీస్తే ఏమొస్తుంది, 4/5. కానీ పెద్దదాని సింబల్ ఏముందమ్మా, ప్లస్ ఉందా మైనస్ ఉందా, మైనస్ ఉంది కాబట్టి -4/5 అనేది మనకి వచ్చిందనమాట. మరి ఇది రేషనల్ నెంబర్ అవుతుందా అవదా, p/q ఫామ్ లో ఉన్నది. ఓకే ఉన్నది. q ≠ 0 అవ్వాలి. ఎస్ 0 అయింది. నెక్స్ట్ న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా ఏమవ్వాలి, ఇంటిజర్స్ అవ్వాలి అని చెప్పింది. మరి రెండు ఇంటిజర్స్ అవుతున్నాయా లేదా, ఓకే. ఇప్పుడు మనకి సబ్ట్రాక్షన్ కూడా క్లోజ్డ్ ప్రాపర్టీని గెలిచినట్టే. సో ఏబి అనే ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ గాని తీసుకున్నట్టయితే a - b కూడా ఏమైంది, రేషనల్ నెంబరే అయింది. అంటే ఇక్కడ సబ్ట్రాక్షన్ కూడా ఏమైంది, క్లోజ్డ్ ప్రాపర్టీని గెలిచింది. సబ్ట్రాక్షన్ ఈజ్ క్లోజ్డ్ అండర్ రేషనల్ నెంబర్స్. q మీన్స్ రేషనల్ నెంబర్స్. సో పెద్ద కొడుకైనా ఎడిషన్ క్లోజ్డ్ ప్రాపర్టీని గెలిచింది, నెక్స్ట్ కొడుకైనా సబ్ట్రాక్షన్ కూడా క్లోజ్డ్ ప్రాపర్టీని గెలిచింది. నెక్స్ట్ ఎవరు వస్తారు, మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ కూడా క్లోజ్డ్ ప్రాపర్టీని గెలుస్తుందో లేదో చూద్దాం. నెక్స్ట్ మల్టిప్లికేషన్ వచ్చింది అన్నమాట. క్లోజ్డ్ ప్రాపర్టీ అవుతుందో లేదో తనని తాను చెక్ చేసుకోవడానికి. మరి మల్టిప్లికేషన్ కూడా ఏం చేయాలి, ఏదైనా రెండు రేషనల్ నెంబర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి కదా. సో మల్టిప్లికేషన్ కూడా తనకు నచ్చిన ఏదైనా రెండు రేషనల్ నెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంది. సో ఒకటి మైనస్ తీసుకున్నాను కదా, ఇంకొకటి ప్లస్ తీసుకుంటానని తీసుకుంది. మన ఇష్టం, ఏ నెంబర్ అయినా ఏ రేషనల్ నెంబర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు దీని లక్షణం ఏంటి, మల్టిప్లికేషన్ కి మల్టిప్లై చేయడం. అందుకే రెండు నెంబర్స్ ని కూడా మల్టిప్లై చేసింది. అలా చేస్తే రేషనల్ నెంబర్ వస్తుందో లేదో చూద్దాం. ఇక్కడ రెండు నెంబర్స్ రేషనల్ నెంబర్స్ కానీ లేదా ఫ్రాక్షన్స్ కానీ మల్టిప్లై చేసినప్పుడు న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేయాలి అండ్
డినామినేటర్స్ రెండు మల్టిప్లై చేయాలి. దట్ ఈస్ ద కండిషన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ సింబల్స్ మల్టిప్లై చేయండి. ఇది మైనస్, ఇక్కడ ఏమి లేదంటే ఏమున్నట్టు ప్లస్. మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుందమ్మా మల్టిప్లికేషన్ లో మైనస్. ఇప్పుడు 3 2 మల్టిప్లై చేయండి. 3 2 6, 4 5 ఏమవుతుంది 20. సో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఏమొచ్చింది 6/20. మరి ఇవి రెండు ఒకే టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయా లేదా? క్యాన్సిల్ అవుతున్నాయి. ఏ టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నాయి? 2 3 6, 2 10 20. సో ఆన్సర్ ఏమొచ్చింది -3/10. మరి -3/10 అనేది రేషనల్ నెంబర్ అవుతుందా లేదా? ఇది కూడా మనకి రేషనల్ నెంబర్ అవుతుంది. మరి రేషనల్ నెంబర్స్ క్లోజర్ ప్రాపర్టీ అవ్వాలంటే కండిషన్ అదే కదా. ఏవైనా రెండు నెంబర్స్ తీసుకుంటే అది యాడ్ చేసిన రేషనల్ నెంబర్ రావాలి, సబ్ట్రాక్షన్ చేసిన రేషనల్ నెంబర్ రావాలి, మల్టిప్లై చేసిన రేషనల్ నెంబర్ రావాలి. సో ఇక్కడ కూడా ఏబి అనే రెండు రేషనల్ నెంబర్స్ ని తీసుకుంటే ఏ ఇంటూ బి ఏమవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది. సో మల్టిప్లికేషన్ ఈజ్ క్లోజ్డ్. ఇక్కడ కూడా మనకి రేషనల్ నెంబర్స్ లో మల్టిప్లికేషన్ అనేది క్లోజర్ ప్రాపర్టీ అవుతుంది అనమాట. ముగ్గురు కొడుకులు క్లోజర్ ప్రాపర్టీని గెలిచేశారు. నెక్స్ట్ డివిజన్ వస్తుంది అనమాట. ఇప్పుడు డివిజన్ వచ్చింది. భయపడుతూ అమ్మ బాబాయ్ ముగ్గురు గెలిచేశారు, నేను కూడా ఎలాగైనా గెలవాలి అనుకుంటూ. సో ఇప్పుడు డివిజన్ కూడా ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ ని తీసుకుంది. అదేంటంటే ఇది కూడా నచ్చినవంటే 2/5 అని ఒకటిని, నెక్స్ట్ 3/2 అలా ఏవైనా రెండు రేషనల్ నెంబర్స్ ని తీసుకుంది. ఇప్పుడు మరి దీని యొక్క లక్షణం ఏంటి? డివిజన్ చేయడం కదా. సో డివైడ్ చేస్తుంది. 2/5 డివైడెడ్ బై 3/2. సో డివైడ్ చేసినప్పుడు కండిషన్ ఏంటో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో నేర్చుకునే ఉంటారు. రెండు ఫ్రాక్షన్స్ ని గాని రేషనల్ నెంబర్స్ గాని డివైడ్ చేసేటప్పుడు ఫస్ట్ నెంబర్ ని అలాగే ఉంచుతాము. నెక్స్ట్ ఈ డివిజన్ సింబల్ ఏమవుతుంది ఇంటూ అవుతుంది. నెక్స్ట్ రెసిప్రోకల్ అనేది మనం రాసుకోవాలి. 3/2 రెసిప్రోకల్ ఏమవుతుందమ్మా 2/3. సో ఇప్పుడు ఏం చేయాలి? న్యూమరేటర్స్ రెండు మల్టిప్లై చేయాలి, డినామినేటర్స్ రెండు మల్టిప్లై చేయాలి. 2 2 ఏమవుతుంది 4, అలాగే 5 3 15. ఆ 4/15 వచ్చింది. రాగానే అప్పుడు అనుకుంటాను అన్నమాట డివిజన్, అమ్మయ్య నేను కూడా గెలిచినట్టే అని. అప్పుడు రాజుగారు ఏం చెప్పారంటే ఒక పని చేయమ్మా, ఏ బదులు ఏదైనా అంటే మనకి నెంబర్స్ కూడా మనకి ఏమవుతాయి రేషనల్ నెంబర్ అవుతాయని చెప్పాను కదా. 2 తీసుకో, బి బదులు 0 తీసుకో, ఇప్పుడు రెండు డివైడ్ చేయని చెప్పారు. రెండు డివైడ్ చేయమంటే అప్పుడు డివిజన్ చేసింది 2/0 అని. మరి 0తో డివిజన్ అనేది డిఫైన్ అవుతుందా? నో. సో మనకి అసలు 0తో డివిజన్ అనేది నాట్ డిఫైన్డ్. 0తో మనకి డివిజన్ అనేది నాట్ డిఫైన్డ్ అన్నమాట. అంటే డివిజన్ అనేది క్లోజర్ ప్రాపర్టీ గెలిచినట్ట? నో. అదే ఎక్స్క్లూడింగ్ 0 అయితే, అంటే 0ని వదిలేస్తే మాత్రమే మనకి క్లోజర్ ప్రాపర్టీ అవుతుంది. బట్ 0తో కలిపే కదా మనం తీసుకుంటాం. 0తో కలిపి కానీ మనం తీసుకున్నట్టయితే డివిజన్ ఈజ్ నాట్ క్లోజ్డ్ ఫర్ రేషనల్ నెంబర్స్. అంటే రేషనల్ నెంబర్స్ లో డివిజన్ అనేది క్లోజ్డ్ ప్రాపర్టీ అవ్వలేదన్నమాట. అలా ఫస్ట్ టెస్ట్ క్లోజ్డ్ ప్రాపర్టీ అయ్యేసరికి ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ముగ్గురు కూడా క్లోజ్డ్ ప్రాపర్టీని గెలిచారు. కానీ డివిజన్ మాత్రం 0 వల్ల క్లోజ్డ్ ప్రాపర్టీని ఓడిపోయింది అనమాట. నెక్స్ట్ టెస్ట్ కి అందరూ రెడీగా ఉన్నారు. మరి నెక్స్ట్ టెస్ట్ ఏంటంటే